నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అయిన వాళ్ళు ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. ఆర్చి దాటి ఇంట్లోకి వస్తూ ఉంటే ఆయుర్వేద వైద్యుడు రామయ్య ఎదురొచ్చాడు నరేంద్రకు. అన్నపూర్ణమ్మ ఎదురొచ్చింది. హనుమయ్య చేతిలోని సంచి అందుకుని తమ్ముడు కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్లు ఇచ్చింది. డాక్టర్ గారు ఎందుకు వచ్చారమ్మా? అనుమానంగా అడిగాడు నరేంద్ర. ఇంట్లో ఎక్కువగా అనారోగ్యానికి లోనయ్యేది అమ్మాయి. అమ్మకి ఉబ్బసం, అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతూ ఆయాసపడుతుంది. అమ్మ మామూలుగానే కనిపించడంతో డాక్టర్ గారు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు నరేంద్రకు. మీ తాతయ్య గారు లేచి తిరగటం లేదురా, కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు, 3 రోజుల నుంచి జ్వరం పట్టి పీడిస్తున్నది అంది అన్నపూర్ణమ్మ. వెంటనే తాతయ్య గదిలోకి పరిగెత్తాడు నరేంద్ర. పందిరి మంచం మీద ఠీవిగానే పడుకుని ఉన్నాడు పిచ్చయ్య. అంత జ్వరంలోనూ తడిగుడ్డతో మొహం తుడుస్తోంది మాణిక్యమ్మ. మనవణ్ణి చూడాలని ఆరాటపడ్డారుగా, వచ్చాడు, కళ్ళు తెరిచి చూడండి అంది మాణిక్యమ్మ. నరేంద్రను దగ్గరకు పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అతి కష్టం మీద చెయ్యి కదిల్చి మనవడి తల నిమిరాడు. నీకోసమేరా కాసు కూర్చున్నాను, ఇక తృప్తిగా చచ్చిపోతాను. యమభటులు 2-3 సార్లు వచ్చి నువ్వు వచ్చే వరకు ఆగమనేసరికి తిరిగి వెళ్ళిపోయారు. నేను బ్రతికున్నన్నాళ్ళు నా మాటే శాసనంగా చలామణి అయ్యానురా. యమభటులు కూడా నా మాట కాదనలేకపోయారు. ఇక ఇప్పుడు నేను మాట నిలబెట్టుకోవాలిగా. చివరి క్షణాల్లో నిన్ను చూశాను, అది చాలు. ఎటువంటి ఉద్వేగానికి లోను కాకుండా మామూలుగానే మాట్లాడాడు పిచ్చయ్య. ఏమిటా పిచ్చి మాటలు? 2-3 రోజుల్లో మీరు మామూలు మనిషి అవుతారని డాక్టర్ గారు చెప్పారుగా అంది మాణిక్యమ్మ వస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ. నరేంద్ర బావురుమని ఏడ్చేశాడు. తాతయ్య చనిపోతాడన్న ఊహే భరించలేకపోతున్నాడు. పిచ్చి సన్యాసి, ఎందుకు ఏడుస్తావు? నేనెక్కడ చనిపోయానురా? నా భుజాల్లో శక్తి నీ భుజాల్లోకి వచ్చింది. నా గుండెల్లో వెచ్చదనం నీ గుండెల్లో చేరింది. నా కంటి చూపు నీ కళ్ళల్లో వెలుగవుతుంది. ఇక నాకు చావేంటి? నవ్వే ప్రయత్నం చేశాడు పిచ్చయ్య. నాకు మాట ఇస్తావా? మనవడి చేతుల్ని నిమురుతూ అడిగాడు. ఏమిటన్నట్లు తాతగారి కళ్ళల్లోకి చూశాడు నరేంద్ర. ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను, ఇక్కడ గాలి పీల్చి బతికాను, ఇక్కడి భూమి తిండి గింజలు ఇచ్చింది, ఈ ఊరి ప్రజలతో అనుబంధం పెంచుకున్నాను. ఈ బంధం కొనసాగాలంటే నువ్వు ఈ ఊరిని మర్చిపోకూడదు. నువ్వు బాగా చదువుకుని పెద్దవాడివయ్యాక ఈ ఊళ్ళో వాళ్ళకు ఉపయోగపడే పనులు చేస్తావు కదూ? అలాగే తాతయ్య అన్నాడు నరేంద్ర తన చేతితో తాతగారి నుదురు తాకుతూ. గదిలోకి హనుమయ్య వచ్చి పిచ్చయ్య గారిని పలకరించాడు. మాట పలుకు లేకుండా మంచానికి అతుక్కుపోయాడు పిచ్చయ్య. ఆయన కళ్ళు కొన్ని క్షణాలు కొడుకు కోసం వెతికాయి. వెంకయ్య మద్రాసు వెళ్ళి 10 రోజులైంది. ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ విషయం మెదడు గుర్తు చేసింది చివరిసారిగా. అదే తన ఆఖరి పని అన్నట్టు మెదడు పనిచేయటం ఆగిపోయింది. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసిన గుండె కూడా విశ్రాంతి తీసుకుంది. పిచ్చయ్య గారి ఒళ్ళంతా చల్లబడేసరికి మాణిక్యమ్మ గొల్లుమంది. నరేంద్ర భుజం తట్టి గదిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు హనుమయ్య. నిమిషాల్లో పిచ్చయ్య గారు చనిపోయిన వార్త ఊరంతా పాకిపోయింది. ఊరంతా కదిలొచ్చారు ఆర్చి ఇంటికి. మహానుభావుడు, దానకర్ణుడు చనిపోయినా రాజసం పోలేదు. తన మాట శాసనంగా చలామణి చేయించుకున్నాడు. ఎవ్వరి చేత మాట పడి ఎరగడు అందరూ అనుకున్నారు. వెంకయ్య మద్రాసు నుంచి రాకపోవడంతో నరేంద్ర చేతే అపరాహ్న వేళ కర్మకాండ జరిపించారు. ఊళ్ళో ఉన్న మగవాళ్ళంతా శవయాత్రలో పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఆర్చి దగ్గర నిలబడిపోయాడు నరేంద్ర. తాతయ్య అరుగు మీద కూర్చుని ఊళ్ళో వాళ్ళ తగువులు తీరుస్తున్నట్లు అనిపించింది. అన్నం ముందు కూర్చుంటే గోంగూర పప్పు కలుపుకొని పెద్ద పెద్ద ముద్దలు చేసి తినే తాతయ్య రూపం కళ్ళల్లో మెదిలేది. నీలో నేనున్నానులే, నాలా పెద్ద పెద్ద అంగలు వేస్తూ ముందుకు నడవటం నేర్చుకో. ఆ రోజు రాత్రి కలలో నరేంద్రకు తాతయ్య కనిపించి అవే మాటలు పదే పదే అన్నట్టు అనిపించింది. వెంకయ్య మద్రాసు నుండి తిరిగి వచ్చి తండ్రి చనిపోయాడని తెలుసుకుని దిమ్మెరపోయాడు.
తండ్రి చివరి క్షణంలో తన దగ్గర లేకపోయాననే బాధ కలిచివేసింది. వారం రోజులు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేకపోయాడు. తండ్రి ఇంట్లో ఉంటే తనకు రక్షణగా ఓ పెద్ద కొండ పక్కనున్నట్టుగా అనుకునేవాడు. అకస్మాత్తుగా ఆ కొండ అదృశ్యమై పెద్ద అగాధం ఏర్పడినట్లయింది. తండ్రికి తన మీద భరోసా ఎక్కువ. పొలం అమ్ముతున్నా, ఇంట్లో నగలు అమ్ముతున్నా తండ్రి ఏమీ అనేవాడు కాదు. ఎప్పుడూ తనను మందలించడం కానీ మెచ్చుకోవటం కానీ చేసేవాడు కాదు. మొదట్లో తనఖా దస్తావేజులు, ఆ తర్వాత విక్రయ దస్తావేజులపైన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవాడు. తమలపాకుల తోట, మాగాణి భూములు, ధాన్యం నిల్వ ఉంచుకునే కొట్లు, ఒకటొక్కటే ఇతరుల పరమవుతున్నా గంభీరంగా ఉండిపోయాడే కానీ తనను పల్లెత్తు మాట అనలేదు. ఆస్తి తరిగిపోతున్నా దర్జాగా తిరిగేవాడు. సిల్కు లాల్చి, తెల్లటి ధోతి, భుజం పైన జెరీ అంచు కండువ, అత్తరు పూసుకుని సొంత గుర్రబండి మీద చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగేవాడు. పర్మిట్ తీసుకుని బస్సులు నడిపేవాడు. లాభాలు రాకపోగా బస్సులు అమ్ముకున్నా అప్పులు తీరని పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టులు చేయబోతే అందులోనూ నష్టాలే. గుర్రపు రేసుల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోయాడు. అక్కడ ఎదురు దెబ్బలే తగిలాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేసరికి ఉక్కిరిబిక్కిరయ్యాడు వెంకయ్య. మాణిక్యమ్మ వచ్చి కొడుకు ఎదురుగా నిలబడింది. ఆయన లేకుండా ఈ పెద్ద ఇంట్లో ఉండలేకపోతున్నానురా, కాశీయాత్రకు ఏర్పాటు చెయ్యి. కాశీకి వెళ్లే దోవలోనో ఆ విశ్వేశ్వరుడి సన్నిధిలోనో గుట్టుక్కుమంటాను అందామె ప్రశాంతంగా. వద్దమ్మా వద్దే, నాన్నగారు లేకపోయేసరికే ఇల్లు బావురుమంటున్నది. నువ్వు వెళ్ళిపోతే ఈ ఆర్చి ఇంటి కాళ్ళపోతుంది. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దే అమ్మా అని తల్లిని ప్రాధేయపడ్డాడు వెంకయ్య. కానీ ఆమె తను అనుకున్నది జరగాల్సిందే అంది. కావిడి పెట్టెలో తను ఎంత మమకారంతో దాచుకున్న పాత నగలు తీసి కొడుక్కిచ్చింది. మాణిక్యమ్మ గారి కాశీయాత్ర సమారాధన గొప్పగా జరిగింది. దానికి ఆ ఊళ్ళో ఉన్న అన్ని కులాల వాళ్ళు వచ్చారు. భోజనకాలే భగవన్నామస్మరణే గోవింద గోవింద. బంతిలో కూర్చున్న జనం భగవంతుణ్ణి తలుచుకోవటం చూసి మాణిక్యమ్మ ఒళ్ళు గగురుపాటు చెందింది. రైల్వే స్టేషన్లో నాయనమ్మకు కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాడు నరేంద్ర. మళ్ళీ మాణిక్యమ్మ కాశీ నుంచి తిరిగి రాలేదు. 2 సంవత్సరాల తర్వాత ఆమె చనిపోయిందన్న వార్త మోసుకొచ్చింది ఓ కార్డు మొక్క. ఆమె దగ్గరున్న గుడ్డల మూటలోని వెంకయ్య అడ్రస్ చూసి ఉత్తరం రాశారెవరో. అప్పుల సుడిగుండంలో చిక్కుకున్న వెంకయ్య పద్ధతుల్లో మార్పు రాలేదు. సిల్కు బట్టలు వేసుకుని గుర్రం బండిలో తిరగటం, దాన ధర్మాలు చేయటం, సొంత ఖర్చుతో ఊళ్ళో నాటకాలు వేయించటం, టౌన్కి వెళ్ళి క్లబ్బులో ప్యాకాట్ ఆడటం. కొన్ని అలవాట్లకు రాజపోషకుడైతే మరికొన్ని అలవాట్లకు మహారాజ పోషకుడిలా వ్యవహరిస్తూనే ఉన్నాడు. అన్నపూర్ణమ్మ భర్త వ్యవహారాలు పట్టించుకునేది కాదు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోమని భర్తకు నచ్చ చెప్పాలని ప్రయత్నించేది కాదు. వంటగదిలో లేదా పడగదిలో పందిరి మంచం మీద కూర్చుని అల్లికలోనో కుట్టు పనిలోనో మునిగిపోయేది. నరేంద్ర పాఠాలు చదువుకుంటూ ఉంటే పక్కన కూర్చుని ఆసక్తిగా వినేది. అమ్మకి కోపం రావటం నరేంద్ర ఎప్పుడూ చూడలేదు. కానీ ఓ రోజు మాత్రం అమ్మకొచ్చిన కోపం చూసి భూమి కంపిస్తున్నదా అనిపించింది. మధ్యాహ్నం వేళ అన్నపూర్ణమ్మ దిండు గలీబు మీద రంగుదారాలతో రామచిలుక బొమ్మ కుడుతూ ఉంది. నరేంద్ర తల్లి పక్కనే కూర్చుని ఆసక్తిగా తల్లి చేతి వెళ్ల కదలికలను చూస్తున్నాడు. సింహద్వారం దగ్గర నిలబడి ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది. వచ్చిందెవరో చూసి రమ్మని నరేంద్రను పురమాయించింది. గుమ్మం దగ్గర నిలబడ్డ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు నరేంద్ర. అచ్చు తన పోలికలే ఉన్న అమ్మాయి. తనకంటే 2 ఏళ్ళు చిన్నదేమో, 12 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కావాలి? ఆ అమ్మాయిని అడిగాడు. మా నాన్నగారు ఉన్నారా అడిగింది ఆ అమ్మాయి. మీ నాన్నగారి పేరేమిటి? వెంకయ్య గారు. తికమక పడ్డాడు నరేంద్ర. తన తండ్రిని నాన్నగారు అంటున్నదేమిటి? పొరపాటును వేరే ఇంటికి వెళ్ళబోయి తమ ఇంటికి వచ్చిందేమో. ఊళ్ళో 2-3 వెంకయ్యలు ఉన్నారు కదా. నీకు మునుసుబు వెంకయ్య గారు కావాలా, బాణపుట్ట వెంకయ్య గారు కావాలా అడిగాడు. మునుసుబు వెంకయ్య గారే. మునుసుబు వెంకయ్య గారి ఇల్లు అయితే ఇదే అన్నాడు నరేంద్ర. పడక గదిలో నుంచి సింహద్వారం దగ్గరకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డ అమ్మాయిని చూసి శివం ఎత్తిన దానిలో ఊగిపోయింది అన్నపూర్ణమ్మ. నీ పేరు కుసుమ కదూ అంది. అవునండి. చక్రాలాంటి కళ్ళు తిప్పుతూ అంది ఆ అమ్మాయి. ఎందుకు వచ్చావు ఇక్కడికి గద్దించి అడిగింది అన్నపూర్ణమ్మ. మా అమ్మ వెళ్ళమంటేనే ఇక్కడికి 5 మైళ్ళు నడిచి వచ్చాను అంది కుసుమ తాళొంచుకుని. అదే ఎందుకు వచ్చామని అడుగుతున్నాను. నాన్నగారి ఇంటికి వచ్చి 2 నెలలైంది. ఊళ్ళో ఉన్నారో లేదో కనుక్కురమ్మంది.
కులాసాగా ఉన్నారో లేదో కూడా కనుక్కురమ్మంది అంది ఆ అమ్మాయి. అన్నపూర్ణమ్మకు కోపం తారాస్థాయికి చేరుకుంది. చెప్పు తీసుకొని కొడతాను. ఎవరే నీకు నాన్నగారు? తప్పుడు మాటలు మాట్లాడితే ఒళ్ళు చీరేస్తాను. మళ్ళీ ఈ ఇంటి ఛాయలకేసరాకు. చిన్నపిల్లల్ని నాన్నగారు కులాసానా అని అడగటానికి అందరిళ్లకు పంపొద్దని నేను చెప్పానని మీ అమ్మకు చెప్పు. వెళ్ళిపో అనేసి విసవిస నడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మకు ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాలేదు నరేంద్రకు. బిక్క మొహంతో వెనక్కు తిరిగి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న కుసుమను చూస్తూ ఉంటే జాలేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతిలోని జామకాయ ఆ అమ్మాయికిచ్చి వెనక్కి రాబోయాడు. ఆర్చి ముందు గుర్రం బండి ఆగింది. అందులో నుంచి దిగుతున్న తండ్రిని చూసి ఏం జరుగుతుందోననే కుతూహలంతో అక్కడే నిలబడిపోయాడు. కుసుమను చూసి నవ్వుతూ పలకరించాడు వెంకయ్య. ఏమ్మా ఇక్కడికి వచ్చావేంటి అన్నాడు. అమ్మ మిమ్మల్ని కలిసి రమ్మంది. మీరు మా ఇంటికి వచ్చి 2 నెలలైందిగా అంది కుసుమ. కుసుమ తల నిమిరాడు వెంకయ్య. మా అమ్మగారు కాశీలో ఈ మధ్య చనిపోయినట్లు వార్త వచ్చిందమ్మా. ఎక్కడికి వెళ్ళాలనిపించక మీ ఇంటికేసి రాలేదు. వచ్చే నెల మొదటి వారంలో వస్తానని మీ అమ్మకు చెప్పు అంటూ జేబులో నుంచి 4-5 10 రూపాయల నోట్లు కుసుమ చేతిలో కుక్కాడు. కుసుమను గుర్రం బండి ఎక్కించి పంపించేశాడు వెంకయ్య. నిట్టూర్పు విడుస్తూ లోపలికి వస్తున్న తండ్రిని చూసి పక్కకు తప్పుకుని ఏదో పనున్నట్లు తులసి కోట దగ్గర నిలబడ్డాడు నరేంద్ర. ఆ అమ్మాయిని చూడగానే అమ్మకి ఎందుకంత కోపం వచ్చిందో, నాన్న ఆ పిల్లను దగ్గరకు తీసుకుని ఎందుకంత అనునయంగా మాట్లాడాడో అర్థం కాలేదు. ఓ నెల రోజులు గడిచాక అసలు విషయం తెలిసింది నరేంద్రకు. మహాశివరాత్రి పర్వదినాన గోవాడలో తిరునాళ్ళు జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎద్దుల బళ్ళ మీద పెద్ద పెద్ద ప్రభలు కట్టుకుని మేళ తాళాలతో రికార్డు డ్యాన్సులతో తప్పిట మోతలతో అక్కడికి చేరుకుంటారు. మున్సిపు గారి ఎద్దు బండి మీద ఎత్తైన ప్రభ అట్టహాసంగా అమర్చారు. రంగురంగుల కాగితాల చెంకీ దండల మెరుపులతో అందంగా ముస్తాబైంది. ప్రభ శిఖరం పైన రాగి చెంబు బోర్లించారు. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ల ప్రభల కంటే తమ ప్రభ వైభవంగా ఉండాలని వెంకయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఊళ్ళో మెరికల్లాంటి కుర్రాళ్ళని ఏరి వారి చేత 2 నెలలు కర్రసాములో శిక్షణ ఇప్పించాడు. కథం తొక్కుతూ డప్పు మోగించేవాళ్లను ప్రభ ముందు డాన్స్ చేయటానికి మద్రాసు నుంచి అమ్మాయిలను రప్పించాడు. వెంకయ్య గారి ప్రభ చుట్టూ మోగినంత జనం మరే ఇతర ప్రభ దగ్గర లేరు. అంత ఎత్తైన ప్రభను ఎటువంటి అలసట లేకుండా లాక్కొచ్చిన గిత్తలు కూడా ఒంగోలు జాతికి చెందినవి. ఆ గిత్తల్ని పొలం పనులకు ఉపయోగించేవాడు కాదు వెంకయ్య. ఉలవలు జనపకట్టే పచ్చగడ్డితో దిట్టంగా మేపి ఎడ్ల పందాలకు తిరునాళ్ళ సందర్భాల్లోనే వాటి దూకుడును నలుగురు ముందు ప్రదర్శించేవాడు. అంత మేలు జాతి ఎడ్లు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరి దగ్గర లేవని పెంచుకోవాలని తహతహలాడేవాడు. ఆ కోడె గిత్తలు కదిలాయంటే పక్కన నిలబడ్డ వాళ్ల గుండెలు దడదడ కొట్టుకునేవి. ఆ గిత్తల ఒంటి మీద వాలటానికే ఈగలు సిగ్గుపడేవి. గిత్తలు నడుస్తూ ఉంటే తెల్లటి మూపురాలు లయబద్ధంగా కదులుతూ చూడటానికి ముచ్చటేసేవి. ప్రభ ముందు నిలబడ్డారు నరేంద్ర, శివుడు. అందరూ తమ ఊరి ప్రభను మెచ్చుకుంటుంటే వాళ్ళకెంతో ఆనందంగా ఉంది. అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఆ శివరాత్రి సంబరంలోనే. పక్క ఊరి మోతుబరి రైతు జగ్గయ్య కళ్ళు వెంకయ్య గారి కోడెద్దుల మీద పడ్డాయి. ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. రాజసం, రోషం వెంకయ్య గారికి తోబుట్టులని అతనికి తెలుసు. వెంకయ్యను రెచ్చగొట్టి అగౌరవపరిచి ఆ ఎద్దుల్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. జగ్గయ్య దగ్గర చేయబదులుగా 5,000 తీసుకున్నాడు వెంకయ్య. నోటు పత్రం ఏం లేకుండానే ఇచ్చాడు జగ్గయ్య. వెంకయ్య మాట మీద నిలబడే వ్యక్తిని తెలుసు. ఏం వెంకయ్య గారు, మీ ప్రభ దగ్గర ఉన్నంత సందడి ఎక్కడా లేదండి. ఎంత ఖర్చు పెట్టారేమిటి? మెల్లగా వెంకయ్యను మాటల్లోకి దించాడు. డబ్బుదేముందిలేండి, మా ఊరి పరువు నిలబెట్టాలిగా అన్నాడు వెంకయ్య మెడ చుట్టూ ఉన్న ఉత్తరీయాన్ని సర్దుకుంటూ. మీ ఊరి పరువే కానీ మీ పరువు సంగతి ఆలోచించరన్నమాట. మాటల బాణం వెంకయ్య గుండెలకు గురిచేస్తూ అన్నాడు జగ్గయ్య. అతని దగ్గర తను తీసుకున్న 5,000 సంగతి గుర్తొచ్చింది. నలుగురి ముందు ఆ విషయం జగ్గయ్య ప్రస్తావించబోతున్నాడని గ్రహించాడు వెంకయ్య. రేపు మిమ్మల్ని ఇంటి దగ్గర కలుస్తాను, ఎగ్గొట్టే మనిషిని కాదు అన్నాడు వెంకయ్య సౌమ్యంగానే. ఆర్భాటాలకు వేలకు వేలు ఖర్చు పెట్టినప్పుడు అవసరానికి ఆదుకున్న ఈ జగ్గయ్య మీకు గుర్తుండడనుకుంటాను. చురక తగిలించాడు జగ్గయ్య. వెంకయ్యలో రోషం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయాడు. అయితే ఇప్పుడేమంటారు? మీ పైకం రేపు సర్దేస్తాను అన్నాడు. అదేం కుదరదు, ఇప్పుడే ఇచ్చేయండి. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తానని ప్రగల్భాలు పలికారుగా.
వెక్కిరింపుగా అన్నాడు జగ్గయ్య. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో మిలమిలా మెరుస్తున్న కోడెగిత్తలపై వెంకయ్య దృష్టి నిలిచింది. నా దగ్గర ప్రస్తుతం జేబులో అంత డబ్బు లేదు. ఇంతకంటే విలువైనవి కోడిగిత్తలు. అవి మీ పరం చేస్తున్నాను అనేసి విసవిస నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకన్న. జగ్గయ్య పాచక పారింది. మెల్లగా ఎడ్ల దగ్గరకు వెళ్ళి వాటి మేను నిమిరాడు. గుర్రపు బండి ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేశాడు వెంకయ్య. నరేంద్ర సంగతి పట్టించుకోకుండానే. ఆ కోపంలో నరేంద్రను వదిలొస్తున్నానన్న విషయమే గుర్తు రాలేదు. రాత్రంతా నిద్ర లేకుండా తిరునాళ్ళ సందడిలో మునిగి తేలిన నరేంద్ర శివుళ్లకు ఉదయాన్నే నడక తప్పలేదు. స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంటూరు దాటి వస్తూ ఉండగా ఓ ఇంటి ముందు ఆగిపోయాడు శివుడు. ఒరే నరేంద్ర, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా అన్నాడు. నరేంద్ర తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపాడు. మీ పిన్ని వాళ్ళదిరా ఈ ఇల్లు. ఓసారి మా నాన్న మా అమ్మకి ఇల్లు చూపించి చెప్తూ ఉంటే విన్నాను. నువ్వు ఎవరితో నానబోకురా. మీ నాన్నగారు ఈ ఇంట్లో ఉండే ఆమెను ఉంచుకున్నాడంట. ఆమెకు ఓ కూతురు కూడా ఉందంట. మెల్లిగా చెవిలో ఊదాడు శివుడు. ఆమెను చూడాలనే కుతూహలం ఏర్పడింది నరేంద్రకు. గేటు దగ్గర నిలబడి తొంగి చూశాడు. ఇంటి ముందు రకరకాల పూల మొక్కలున్నాయి. గేటుకు రెండు వైపులా గుబురుగా పెరిగిన నందివర్ధనం చెట్లు లోపలికి రమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది. తెల్లటి పూలు ముచ్చటగా కనిపించాయి. లోపలికి అడుగు వేసి ఓ నందివర్ధనం పువ్వు కోసుకుని కళ్ళకద్దుకున్నాడు నరేంద్ర. అదే పని శివుడు చేశాడు. రాత్రంతా నిద్రలేని కళ్లకు చలవదనం అందించాయి ఆ పూలు. తలస్నానం చేసి జుట్టుకు పల్చటి తుండు చుట్టుకుని వెండి పళ్ళెంలో పూలు, అరటిపళ్ళు, చిన్న దీపపు సెమ్మె ఉంచుకుని తులసికోట దగ్గరకు పూజ చేయటానికి వస్తున్న పద్మావతిని చూసి అనుకోకుండానే చేతులెత్తి నమస్కరించాడు నరేంద్ర. ఎవరు బాబు మీరు అడిగిందామె. జవాబు చెప్పటానికి తడపటాయించాడు నరేంద్ర. ఇంతలో ఇంటి లోపల నుండి తూనీగలా బయటకు పరిగెత్తుకొచ్చిన కుసుమ నరేంద్రను చూసి గుర్తుపట్టింది. అమ్మా, మొన్న నాన్నగారింటి దగ్గర చూసింది ఈ అబ్బాయినే అంది. అవునండి, వీడు నా స్నేహితుడు శివుడు. గోవాడ తిరునాళ్ళకు వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్నాం అన్నాడు నరేంద్ర. లోపల కూర్చోండి బాబు, 2 నిమిషాల్లో పూజ పూర్తి చేసుకుని వస్తాను. కుసుమ, అన్నయ్యను లోపలికి తీసుకువెళ్ళు అనేసి తులసి కోట దగ్గరకు వెళ్ళింది ఆమె. నరేంద్రను చనువుగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది కుసుమ. శివుడు భుజానికి తగిలించుకున్న సంచిలో నుంచి 2 జామకాయలు తీసి కుసుమకిచ్చాడు. పై జేబులోని పప్పు చెక్క ముక్క కూడా కుసుమకిచ్చాడు. మనసులోని శివుణ్ణి మెచ్చుకున్నాడు నరేంద్ర. తన సంచిలోని తినుబండారాలు తీసి ఇవ్వాలనే విషయం స్ఫురించినందుకు సిగ్గుపడ్డాడు. పద్మావతి పూజ ముగించుకుని వచ్చి ప్లేట్లలో పెసరట్లు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. లొట్టలు వేసుకుంటూ తిన్నారిద్దరూ. పెసరట్లు తిన్నాక గుర్తుకొచ్చింది పళ్ళు తోముకోకుండానే తినేశామని. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. చేరొక గ్లాసు వేడివేడి పాలిచ్చింది పద్మావతి. మూతి తుడుచుకుంటూ ఆ ఇంట్లో నుంచి బయటపడ్డారిద్దరూ. మీ పిన్ని చాలా మంచిదిరా, మన ఇంట్లో మనిషిలా మాట్లాడింది అన్నాడు శివుడు. మా చెల్లి కూడా బంగారపు బొమ్మరా అన్నాడు నరేంద్ర తనకు చెల్లెలున్నందుకు పొంగిపోతూ. జీవితంలో ఏ రోజు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. మనం అనుకున్నట్లే జరిగితే మన ప్రతాపమేనని మురిసిపోతాము. కష్టాలు వస్తే ఎదుటివాడిని లేదా తలరాతని తిట్టుకుంటాము. తన పెసరట్ల ప్రస్తావన ఇంట్లో సుడిగుండం సృష్టిస్తుందని నరేంద్ర ముందు ఊహించలేదు. సుడిగుండం ఏర్పడ్డాక దాన్ని నివారించే శక్తి అతని దగ్గర లేదు. ఆ రోజు ఆదివారం కావటంతో ఆడుకోవటానికి బయటికి వెళ్లే ప్రయత్నంలో ఉండిపోయాడు నరేంద్ర. ఓ గంట చదువుకుని బయట తిరగకూడదు అన్నాడు వెంకయ్య పడక కుర్చీలో కూర్చుని పేపర్ తిరగేస్తూ. వెంకయ్య సూచనగా మాట్లాడినా అది శాసనమే. హాల్లో కూర్చుని చదువుకోవటం మొదలుపెట్టాడు. అన్నపూర్ణమ్మ పెసరట్లు 2 ప్లేట్లలో తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. పెసరట్టులో సగం తిన్నాడో లేదో పద్మావతమ్మ ఇంట్లో తిన్న పెసరట్ల సంగతి గుర్తుకొచ్చింది. మనసులో కదలాడుతున్న మాట పైకి చెప్పకుండా ఉండలేకపోయాడు. పద్మావతి పిన్ని పెసరట్లు బాగా చేస్తుందమ్మా, కొబ్బరి పచ్చడి ఎంత బాగుందనుకున్నావు అనేశాడు పెద్దగా. అన్నపూర్ణమ్మ ఉగ్రురాలైపోయింది. నరేంద్ర చెవి పట్టుకుని పైకి లేపింది. అతని చేతిలోని ప్లేటు చెయ్యి జారి కింద పడింది. దానింటికి ఎప్పుడు వెళ్ళావు? దాన్ని పిన్ని అనేదాకా వచ్చిందా వ్యవహారం? నరేంద్ర 2 చెంపలు కందిపోయేలా వాయించింది. ఆమె ఇంట్లోకి తీసుకువెళ్ళి పెసరట్లు పెట్టిందమ్మా, నేనేం అడగలేదు అన్నాడు నరేంద్ర ఏడుపు మొహం పెట్టి. ఆమెను పిన్ని అనమని మీ నాన్న చెప్పాడా?
కోపంతో రెచ్చిపోయి నరేంద్ర జుట్టు పట్టుకుని తల వంచి వీపు మీద పెడేమని గుద్దింది. అన్నపూర్ణమ్మ పెద్దగా అరుస్తూ రెచ్చిపోయి నరేంద్రను కొట్టడం వెంకయ్యకు ఆశ్చర్యం వేసింది. కొడుకును కొట్టడం చూడలేకపోయాడు. ఎందుకలా వాడిని చావబాదుతావు అన్నాడు. సిగ్గు లేకపోతే సరి, మీ మూలంగానే ఈ అనర్థం. మీరు నగలు అమ్ముకున్నా ఆస్తి పోగొట్టినా సహించాను కానీ మీరు మరొక స్త్రీతో కులకటం, ఆ స్త్రీకి నాతో పాటు సమాన స్థాయి కల్పించాలని ప్రయత్నించడం నేను సహించలేనండి. ఏ స్త్రీ కూడా తన భర్తను మరొక ఆడది పంచుకోవటం సహించదు అందామె ఆవేశంగా. నేను చెప్పేది వింటావా అనునయంగా మాట్లాడబోయాడు వెంకయ్య. మొన్న దాని కూతురు ధైర్యంగా మన ఇంటికి వచ్చింది. నిన్న నా కన్న బిడ్డకు పెసరట్లు పెట్టి మత్తు మందు చల్లి పిన్ని అని పిలిపించుకుంటున్నది. మీరిచ్చిన చనువు వల్లేగా మన నెత్తి మీదకి ఎక్కుతున్నారు వాళ్ళు. దీనికి అంతటికీ మీరే కారణం. మన పరువు బజారుకి ఈడ్చారు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆవేశంగా ఊగిపోతూ అరిచింది. తన ఎదుట నిలబడి ధైర్యంగా తలెత్తి తన వైపు చూడటానికే సహించని ఆమె దెబ్బతిన్న పులిలా ఎదురుదాడి చేయటం ఊహించలేకపోయాడు వెంకయ్య. ఆర్థిక సమస్యలతో చితికిపోయిన ఆయన గుండె మరింత పగుళ్ళిచ్చింది. ఛాతీలో నొప్పి మొదలైంది. ఏనుగు కాలితో ఛాతీ మీద తొక్కి పెట్టినంత నొప్పి. ఛాతీలో మొదలైన నొప్పి భుజాల్లోకి చేతుల్లోకి పాకింది. చెమటలు పట్టాయి. పడకుర్చీలో నుంచి లేచే ప్రయత్నం చేయబోయి కుప్పలా కూలిపోయాడు. ఊహించని ఆ పరిణామానికి బెంబేలు పడిపోయి భర్త పక్కనే కూర్చుని తన చీర పమిటితో ఆయన ముఖాన్ని తుడిచింది. డాక్టర్ రామయ్యను పిలుచుకురావడానికి బయటకు పరిగెత్తాడు నరేంద్ర. డాక్టర్తో నరేంద్ర ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే వెంకయ్య గారి శవాన్ని నేల మీద ఎండుగడ్డి పరిచి పడుకోబెట్టారు. చనిపోయిన వెంకయ్యలో జీవకళ తగ్గలేదు. ఏదో నడుము నొప్పి వచ్చి కొంచెం సేపు బడలేక తీర్చుకోవటానికి నేల మీద పడుకున్నట్టుగా ఉంది. అంత అందగాడిని అగ్నిపాలు చేయటానికి ఊళ్ళో ఎవరికి మనసొప్పలేదు. కానీ తప్పదు కదా. తల్లి గర్భంలో నుంచి బయటపడి కెవ్వుమన్న ఏడుపుతో మొదలైన జీవితం చివరికి మౌన ముద్ర వహించి లోకానికి వీడ్కోలు చెప్పి ప్రకృతిలో కలిసిపోవలసిందే. ఊళ్ళో వాళ్లే అన్ని ఖర్చులు భరించి అంతిమయాత్ర పెద్ద కర్మ పెద్ద ఎత్తున జరిపించారు. అన్నపూర్ణమ్మ దుఃఖానికి అంతులేదు. భర్తకు చావు తోసుకురావడానికి తానే కారణమన్న ఆలోచన పెద్ద భూతమై ఆమెను మింగేసింది. వెంకయ్య చనిపోయే సంవత్సరం తిరక్కముందే ఆమె కూడా కాలం చేసింది. తండ్రి చనిపోయే నాటికి నరేంద్ర స్కూల్ ఫైనల్ చదువుతుండేవాడు. లంకంత కొంపలో ఒంటరిగా ఉండలేకపోయేవాడు. శివుడి సహవాసంతో కొంతవరకు గుండెలో కూడుగట్టుకున్న దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక పై చదువులకు గుంటూరు చేరుకుని అక్కడే హాస్టల్లో ఉండి చదువు ధ్యాసలో పడిపోయాడు. సంక్రాంతి పర్వదినాలు. ఊరంతా సందడిగా ఉంది. కావిడితో నీళ్లు తెచ్చి ఇంట్లో కాగులు బిందెల్లో పోసి బయట ఉన్న గాబు కూడా నీళ్లతో నింపి తులసమ్మ అన్నం పెడుతుందేమోనని కాచు కూర్చున్నాడు శివుడు వరండాలో. ఇంట్లో నుండి కమ్మగా బెల్లపప్పచ్చల వాసన వస్తూ ఉంది. నోరు ఊరుతున్న తామాయించుకుని కూర్చున్నాడు. నోరు తెరిచి తులసమ్మను అడగాలనిపించదు శివుడికి. తులసమ్మకు తనకిష్టమైనవి వండుకు తినటమే కానీ మొగుడికి కానీ సవతి కొడుకు కానీ పిలిచి చేతిలో పెట్టదు. వండుకున్న పిండి వంటలు డబ్బాల్లో కుండలలో దాచి అటకెక్కిస్తుంది. ముక్కిపోయినా బూజు పట్టినా ఇష్టమే కానీ ఇంట్లో కాయ కష్టం చేసే మగాళ్ళు ఉన్నారని వాళ్ళకు పెట్టాలనే ఆలోచన రాదు. వాళ్ళెవరన్నా చొరవగా తీసుకుని తింటే అభ్యంతరం పెట్టదు. కొత్త బట్టలు కొనేటప్పుడు కూడా తన వరకే ఆలోచిస్తుంది. పండుగ రోజు కన్నతల్లి గుర్తుకొచ్చింది. ఉదయాన్నే నిద్ర లేవగానే ఎదురుగా కవ్వంతో మజ్జిగ చిలుకుతున్న తల్లి కనిపించేది. కచ్చికతో పళ్ళు తోముకొని మొహం మీద నీళ్లు చల్లుకుని అమ్మ దగ్గరికి చేరేవాడు. శుభ్రంగా పళ్ళు తోముకున్నావా నాయనా అడిగేది అమ్మ. తలూపేవాడు. చేతికి అందినంత వెన్నపూస తీసి నోట్లో కుక్కేది. వెన్నపూస ముద్ద గుట్టుక్కున మింగి మళ్ళీ చేతులు చాపేవాడు. నీ పేరు శివయ్య అని కాకుండా కృష్ణయ్య అని పెట్టుండాల్సిందిరా మేము అని నవ్వుకునేది. తలంటి పోసి పళ్ళెం నిండా వేడివేడి గారెలు తెచ్చిపెట్టేది. కొత్త బట్టలు నాకు కొన్నావు కానీ నువ్వు కొత్త చీర కొనుక్కోలేదేమిటమ్మా బట్టలు వేసుకుంటూ అడిగేవాడు. నువ్వు తొడుక్కుంటే మేము తొడుక్కున్నట్లే నాయనా అనేది. సగం విరిగిన అట్లకాడతో వంట చేసుకునేటప్పుడు అమ్మ ఇబ్బంది పడటం గమనించాడు ఒకసారి. పూరీలు ఒత్తటానికి అప్పడాల కర్ర ఉండేది కాదు. చేతితో పూరీలు ఒత్తుతూ ఇబ్బంది పడేది. గోవాడ తిరణాల నుంచి వస్తూ అప్పడాల కర్ర అట్లకాడ కొనుక్కొచ్చాడు అమ్మ తనకు చెప్పకపోయినా. అందరి పిల్లలు ఆట వస్తువులో తినుబండారాలో కొనుక్కొస్తే నువ్వేమిట్రా అప్పడాల కర్ర అట్లకాడ వేసుకొచ్చావు అంది అమ్మ. లోపల తను చేసిన పనికి మురుసుకొని పోయినా పైకి మాత్రం అలా అంది.
విరిగిపోయిన అట్ల కడత నువ్వు అవస్థ పడటం, నూనె చింది నీ చేతుల మీద పట్టం చూడలేక అవి కొనుక్కొచ్చానే అన్నాడు. మా నాయనే, నీది మంచి మనసురా, నిన్నే పిల్ల చేసుకుంటుందో గానీ సుఖపడుద్దిరా అంది తన నుదుటి మీద ముద్దుల వర్షం కురిపిస్తూ. నాన్న కూడా అమ్మని ప్రాణంగా చూసుకునేవాడు. ఒక్క పూట అమ్మ ఇంట్లో కనిపించకపోతే కంగారు పడిపోయేవాడు. కానీ అదేం విచిత్రమో, అమ్మ చనిపోయిన 6 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని అమ్మని తలవటం మానేశాడు. సవతి తల్లి మోజులో పడి తన బాగోగులు పట్టించుకోవటం మానేశాడు. సవతి తల్లి తులసమ్మ తనను రాచి రంపాన పెట్టే గుణం లేదు, కానీ ఏది పట్టించుకోదు. స్కూల్ ఫైనల్తో తన చదువు ఆగిపోయింది. సెంటు పొలం లేదు తమకు. వ్యవసాయ పనులకు వెళ్ళి 4 డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఇల్లు గడిచిపోతూ ఉంది. తండ్రికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఒకరోజు పొలం పనికి వస్తే వారం రోజులు మానేస్తాడు. 20 ఏళ్ల వయసులో ఇంటి భారం అంతా తన మీదే పడిపోయింది. చాలాసేపు బయట కూర్చున్నా ఇంట్లో నుండి భోజనానికి పిలుపు రాలేదు. ఆ సమయంలో నరేంద్ర గుర్తుకొచ్చాడు. ఎన్నోసార్లు తాను అలిగి ఇంట్లో అన్నం తినకుండా చింతతోపు దగ్గర కూర్చుంటే నరేంద్ర తనను బ్రతిమలాడి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ చేత భోజనం పెట్టించేవాడు. తనంటే ప్రాణం ఇచ్చేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడో నరేంద్రను చూడాలనిపించింది. ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని చూరులో దాచిపెట్టుకున్న 20 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. శివుడు బట్టలు మార్చుకోవటం చూసింది తులసమ్మ. అన్నం తిని వెళ్ళు అంది. అన్నం తినేసి గుంటూరు వెళ్తున్న విషయం చెప్పి బస్టాండ్కు చేరుకున్నాడు శివుడు. గుంటూరు వైపు వెళ్లే బస్సు వచ్చి ఆగింది. మెరుపు తీగలంటే ఓ అమ్మాయి బస్సు ఎక్కబోతోంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాడు మనసులో. ఆ అమ్మాయి బస్సు ఎక్కబోతున్న సమయంలో ఎవరో లావాటి వ్యక్తి ఆ అమ్మాయి చేతిలోని సంచి లాక్కుని పరిగెత్తాడు. దొంగ దొంగ పట్టుకోండి పెద్దగా అరిచింది ఆ అమ్మాయి. కన్ను మూసి కన్ను తెరిచే సమయంలోనే ఆ అమ్మాయి చేతిలోని సంచిని ఒడుపుగా లావాటి వ్యక్తి లాక్కోవటం చూసి ఆ వ్యక్తి వెనక పరిగెత్తాడు శివుడు. 2-3 సందులు గొంతులు పరిగెత్తాక కానీ ఆ వ్యక్తి శివుడి చేతికి దొరకలేదు. శివుడి బలిష్టమైన చేతుల ముష్టిఘాతానికి కళ్ళు బైర్లు కమ్మాయి దొంగకి. సంచి అక్కడ వదిలేసి కాలికి బుద్ధి చెప్పాడు. శివుడు బస్టాండ్కు తిరిగి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఉంది. గుంటూరు బస్సు మాత్రం వెళ్ళిపోయింది. సంచి ఆ అమ్మాయికి ఇచ్చేశాడు. సంచి దొరకదేమో, ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. డబ్బులు కూడా సంచిలోనే ఉండిపోయాయి. నా మూలంగా మీ ప్రయాణం కూడా ఆలస్యమైపోయింది. మళ్ళీ గంటకి కానీ బస్సు లేదు అంది ఆ అమ్మాయి కళ్ళతోనే కృతజ్ఞతలు తెలుపుతూ. 18 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. సన్నగా పొడుగ్గా అప్పుడే వచ్చిన ఎర్ర గులాబీలా ఉంది. కళ్ళు మెరుస్తూ కనిపించాయి. మీ పేరేమిటి, ఎక్కడికి వెళ్తున్నారు అని అతను అడగటానికి ముందే మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుంది, ఎప్పుడన్నా ఇంటూరు వచ్చారా అందామె. మెదడు పొరల్లోని గతాన్ని తవ్వుకున్నాడు. లంకె బిందె దొరికినట్లుగా సంతోషపడ్డాడు. ఎప్పుడో 8 ఏళ్ల క్రిందటి సంగతి గుర్తుకు రాగానే. గోవాడ తిరునాళ్ళ నుంచి తిరిగి వస్తూ వెంకయ్య గారు అబ్బాయి నరేంద్ర, నేను మీ ఇంటికి వచ్చాము. మీ అమ్మగారు పెసరట్లు పెట్టింది. మీ పేరు కుసుమ కదూ? మీ అమ్మగారి పేరు గుర్తు రావటం లేదు అన్నాడు అతను. మీరు నాకు జామకాయ ఇచ్చారు కదూ అంది కుసుమ నవ్వుతూ. 8 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకోవటం గమ్మత్తుగా ఉంది. నరేంద్రను చూడాలనిపించి నేను బయలుదేరటం, దొంగ పుణ్యాన మిమ్మల్ని కలుసుకోవటం విచిత్రంగా లేదు అన్నాడు శివుడు. నరేంద్ర అన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు అడిగింది. గుంటూరులోనే చదువుకుంటున్నాడు. మెడిసిన్లో సీటు వచ్చిందిట. 5-6 ఏళ్ళు గడిస్తే నరేంద్ర డాక్టర్ అయిపోతాడు గర్వంగా చెప్పాడు. తన మిత్రుడు డాక్టర్ అవబోతున్నాడనే ఉత్సాహం అతని కళ్ళల్లో ప్రజ్వలించింది. నేను మా పిన్ని గారింటికి వెళ్తున్నాను, అడ్రస్ ఇస్తాను, కానీ మీరు దయచేసి అన్నయ్యను ఒక్కసారి మా పిన్ని గారింటికి తీసుకొస్తారా? అన్నయ్యను ఒకసారి చూడాలనుంది అంది. తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు శివుడు. గుంటూరు వెళ్ళే బస్సు వచ్చింది. మీ సంచి జాగ్రత్త అండోయ్ అన్నాడు శివుడు బస్సు ఎక్కుతున్న కుసుమతో. నా సంచికి నాకు రక్షణగా మీరున్నారుగా. అన్నట్టు మీ పేరు అడగటం మర్చిపోయాను. శివయ్య. బాగా పరిచయం ఉన్నవాళ్ళు శివుడని పిలుస్తూ ఉంటారు. కుసుమ కూర్చున్న సీటుకు వెనక ఉన్న సీట్లోనే కూర్చున్నాడు శివుడు. మీ పేరు ఇంకా కత్తిరించేసి శివ అని పిలవాలనుంది. తల వెనక్కి తిప్పి శివుడితో అంది. అతని కళ్ళల్లోకి చిలిపిగా చూసింది. మీ ఇష్టం అన్నాడు ఆమె చిలిపితనాన్ని ప్రోత్సహిస్తూ. మీరు చదువుకుంటున్నారా అడిగింది. లేదు, చదువు మానేసి వ్యవసాయంలోకి దిగాను. చదువెందుకు మానేశారు? కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. మీరేం చదువుకున్నారు?
కుసుమని అడిగాడు. చదువు అవ్వటం లేదండి. మా పిన్ని దగ్గర ఉండి కుట్టు పని ఎంబ్రాయిడరీ పని నేర్చుకుంటున్నాను. మీ అమ్మగారు కులాసాగా ఉన్నారా? ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు చెమ్మగిలటం గమనించాడు శివుడు. అతను ఆ విషయం మళ్ళీ ప్రస్తావించదలుచుకోలేదు. ఆమె చెమ్మగిల్లిన నయనాలే అతని ప్రశ్నకు సమాధానం చెప్పాయి. గుంటూరు బస్టాండ్లో దిగాక ఎవరి దావన వాళ్ళు వెళ్ళిపోయారు. హాస్టల్లోని రిసెప్షన్ రూమ్లో కూర్చున్న శివుడిని చూసి ఆశ్చర్యపోయాడు నరేంద్ర. ఏమిట్రా, ఎప్పుడొచ్చావు? మన ఊళ్ళో అందరూ బాగున్నారా? మిత్రుడి భుజం మీద చెయ్యి వేశాడు నరేంద్ర. నిన్ను చూడాలనిపించిందిరా. మా ఇంట్లో గుంటూరు వెళ్తున్నట్లు చెప్పకుండా వచ్చేశాను. రాత్రికి తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకోవాలి అన్నాడు. పద భోజనం చేద్దాం. మా హాస్టల్ తిండి ఎలా ఉంటుందో రుచి చూద్దు గాని. శివుడి భుజం పట్టుకుని లేవదీసి డైనింగ్ హాల్కు లాక్కెళ్ళాడు నరేంద్ర. మీ ఆర్చి ఇల్లు చూస్తుంటే దిగులేస్తోందిరా. రాజప్రసాదంలా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు బూజు పట్టి కళావిహీనంగా ఉందిరా. నువ్వు డాక్టర్ కోర్సు పూర్తి చేశాక ఆ ఇంటిని బాగు చేసి మన ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టాలిరా. తన మనసులోని మాట చెప్పాడు శివుడు భోజనం చేస్తూ. పెద్దగా నవ్వాడు నరేంద్ర. గొంతు పొలమారింది. అక్కడ నాకెవరున్నారా? కాస్త కుస్త మిగిలిన పొలం అమ్మేసి చదువుకుంటున్నానా? ఇక మిగిలింది పాత ఆర్చి ఇల్లు. ఆ ఇంటి వైభవం మా తాత మా నాన్న గతించడంతోనే పోయింది. డాక్టర్ అయ్యాక ఏ పట్టణంలో ఉన్న ప్రాక్టీస్ పెట్టి 4 చేతుల సంపాదించాలని ఉంది అన్నాడు. మిత్రుడి మాటలు రుచించలేదు శివుడికి. మరొకసారి చెప్పి చూడొచ్చులే అనుకుని ఊరుకున్నాడు. భోజనం అయ్యాక సినిమా చూడాలని ఉందని శివుడు అంటే నాస్ థియేటర్కి తీసుకువెళ్ళాడు. మ్యాట్నీ ఆట చూసి హాల్లో నుంచి బయటకు వస్తూ ఉంటే కుసుమ ఇచ్చిన అడ్రస్ కాగితం సంగతి గుర్తుకొచ్చింది. పొన్నూరు బస్టాండ్లో కుసుమను కలిసిన విషయం నరేంద్రకు చెప్పాడు. నిన్ను చూడాలని ఉందట్రా మీ చెల్లికి అన్నాడు శివుడు. వాళ్ళ ప్రస్తావన నా ముందుకు తీసుకురావద్దురా. వాళ్ళంటే నాకేమీ కోపం లేదు కానీ మనం చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంఘటనే మా ఇంట్లో తుఫాను బీభత్సం సృష్టించింది. వాళ్ల మూలంగానే మా అమ్మ నాన్నలను పోగొట్టుకున్నాననే భావన నన్ను ఇంకా పీడిస్తున్నది. నా బ్రతికేదో నన్ను బ్రతకని, వాళ్ల గొడవ మనకు అనవసరం గట్టిగా నొక్కి చెప్పాడు నరేంద్ర. పొన్నూరు వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాడు శివుడు. బస్సు కిటికీ దగ్గర నిలబడి మిత్రుడి చేయి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలేశాడు నరేంద్ర. బస్సు బయలుదేరింది. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.